హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో కట్ వర్క్, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ విత్ కట్ వర్క్తో ఉంది. ఇక్కడ మనం మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ మీరు మామూలుగా డబల్ ఫోల్డ్ వేసుకొని మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. లేదు కొంచెం మీకు అనుమానం ఉన్నట్లయితే ఇలా పరుచుకొని కూడా మెజర్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్ వెడల్పు, డీపు అనేది మన మెజర్మెంట్స్కి తగ్గట్టు ఉన్నాయో లేవో సరి చూసుకోవాలి. లేనట్లయితే దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ మనము నెక్ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 ఇంచులు ఉంది. అంటే డబుల్ ఫోల్డ్ వేసుకుంటే 3 ఇంచులు అన్నమాట. ఇక్కడ మనం మామూలుగా 2.5 తీసుకుంటాం, అంటే 5 ఇంచులు. 1 ఇంచ్ ఎక్కువ ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మధ్యలో 1/2 ఇంచు మేర కొంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే 11 ఇంచులు ఉంది. మీకు కొంచెం తక్కువ కావాలనుకున్నట్లయితే షోల్డర్ భాగం దగ్గర 1/2 ఇంచు మేర కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఇంతే కావాలనుకున్నట్లయితే ఇంతే ఉంచుకోవచ్చు. పొడవు అనేది 15.5 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కనుక చూసుకున్నట్లయితే నెక్ డీప్ అనేది 7 ఇంచులు ఉంది. అంత అవసరం లేదు, 6 ఇంచులు అనేది సరిపోతుంది అనమాట. మీరు 7 ఇంచులు పెట్టుకుంటే డీప్ ఎక్కువ అవుతుంది. పైన ఒక 1 ఇంచు మేర కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ భాగాలు కనుక చూసుకున్నట్లయితే ఇవి స్మాల్ హ్యాండ్స్. ఇవి ఇక్కడ మనకి 5 ఇంచులు ఉంది. నేను జస్ట్ ఒక 1 ఇంచు కలుపుకుంటున్నాను. అంటే 5 ఇంచులు అంటే మరీ తక్కువ అవుతుందని చెప్పేసి 6 ఇంచులు తీసుకుంటాను అనమాట. లేదు మామూలుగా మీరు ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఇలా 2 కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటే ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ 11 ఇంచులు, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. మనం 6 ఇంచులు తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి 5 ఇంచులు. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 విధాలుగా చూపించాను. ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకుందాము. లైనింగ్ భాగాన్ని నీళ్ళలో వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. కింద కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే లెవెలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లోజ్గా ఉన్న వైపు అంటే మన వైపు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్ అనేది మామూలుగా 15 ఇంచులు సరిపోతుంది. నేను కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను, అంటే నా చాయిస్ అన్నమాట. మామూలుగా అయితే 15 ఇంచులు సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనము మార్కింగ్ భాగాన్ని కలుపుకున్నాం కదా, అంటే పొడవు అనేది తీసుకున్నాం 15.5 ఇంచులు. నార్మల్గా 15 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. 2 ఇంచులు అనేది ఖర్చు కోసం అన్నమాట. అంటే మొత్తం 11.5 ఇంచులు. చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ 9.5 ఇంచులకు ఒక మార్కు పెట్టేసి 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. చూసారా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత. ఇది ఎక్స్ట్రా ఖర్చు, అంటే ఫ్యూచర్లో మనకి బ్లౌజ్ టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట ఈ ఖర్చు అనేది. ఇక్కడ చూడండి, మనకి పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. లేదు మాకు నెక్ బ్రాడ్గానే ఉండాలి, 6 ఇంచులు కావాలంటే కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ నెక్ వెడల్పు 2.5 తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నెక్ వెడల్పు బ్రాడ్గా కావాలన్నా కూడా, అంటే మీకు వర్క్ బ్లౌజ్ మాదిరిగానే కావాలన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు. లేదు వద్దు మాకు 2.5 అంటే కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం నెక్ భాగాన్ని కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. తర్వాత చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని 2 వైపులా సరి చూసుకోవాలన్నమాట, క్రాస్ అనేది పోకుండా. ఇక్కడ మన చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9.5 అన్నాం కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుం భాగం తర్వాత ఇక్కడ ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1.5 ఇంచు మార్కింగ్ పెట్టేసి ఇలా 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఒరిజినల్ కొలత ఉంది కదా, అక్కడికి కర్వ్ భాగం అనేది రావాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్గానే ఉండాలి, కర్వ్ అనేది రావద్దనమాట. చూడండి, ఇలా సగ భాగం నుంచి ఒరిజినల్ కొలత వరకు ఎక్స్ట్రా ఖర్చు మాత్రము స్ట్రైట్గానే ఉండాలి. ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ డాట్స్కి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టి డాట్ యొక్క పొడవు 3.5 ఇంచులు తీసుకోవాలి. 2 వైపులా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ మన కింద నడుము యొక్క చుట్టుకొలత 34 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8.5. డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా, అంటే 9.5. అంటే పైన ఎంతో కింద అంతే అన్నమాట. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు.
ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అంటే నార్మల్గా అయితే హ్యాండ్స్ భాగాలు కట్ చేసుకోవాలి. ఇక నేనైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని 2 ఇంచుల మేర లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచుల మేర ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనము క్రాస్ కట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ భాగాన్ని మన వైపు వేసుకోవాలి. మన వైపు వేసుకొని ఇలా క్రాస్ కట్ వేసుకోవాలి. క్రాస్ కట్ అంటే ఏంటంటే షోల్డర్ యొక్క చివరి భాగము, చంక భాగం యొక్క చివరి భాగము 2 ఒకే లైన్ పైన రావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ క్రాస్ కట్. మీకు ఒకవేళ క్లాత్ సరిపోకపోయినట్లయితే కొంచెం అటు ఇటు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మనము 2 ఇంచుల మేర ఫోల్డ్ చేసాం కదా, దాని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేయాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అన్నమాట. చూసారా ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము నెక్ వెడల్పు 2.5 ఇంచులు కదా, ఇలా 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు. 7 ఇంచులు తీసుకోకండి, వర్క్ 7 ఇంచులు ఉందని చెప్పేసి ఇలా 6 ఇంచులు తీసుకోను, లేదా 6.5 కూడా తీసుకోవచ్చు. మీకు డీప్ కావాలనుకున్నట్లయితే మామూలుగా అయితే 6 సరిపోతుంది. ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము చంక లోతు భాగం అనేది తీసుకోవాలి. 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ 1/2 ఇంచు లోపలికి అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 1/2 ఇంచు లోపలికి, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. చూసారా ఈ విధంగా. తర్వాత షేప్ బెల్ట్ కర్వ్ భాగానికి ఇలా 2 వైపులా, ఇటు ఉక్స్ పట్టి కాజపట్టి వైపు, ఇటువైపు అన్నమాట. ఇలా 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ అంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా 3.5 ఇంచుల మార్కింగ్ పెడితే మెయిన్ డాట్ వేసి ప్లేస్ అనమాట. ఇలా వేసేసి జస్ట్ ఇక్కడ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మన డాట్స్ ఎంత మేర వేసుకుంటాము, 1 నుంచి 1.5 ఇంచు మేర వేసుకుంటాం కదా, అక్కడి వరకు ఇలా డౌన్ రావాలి. ఈ విధంగా చూసారా, ఇలా డౌన్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. మనకి ఎక్స్ట్రా ఖర్చు దగ్గర 1/2 ఇంచు పైకి రావాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మెయిన్ డాట్ దగ్గర డౌన్కి వచ్చేసి సైడ్కి ఎక్స్ట్రా ఖర్చు దగ్గర 1/2 ఇంచు పైకి రావాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి డాట్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇటు ఉక్స్ పట్టి కాజపట్టి వైపు 3.5 ఇంచులకు మార్కింగ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా. డాట్ యొక్క పొడవు 3 ఇంచులు తీసుకున్నాను. మీరు 2.5 నుంచి 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. మరీ పర్సనాలిటీ చిన్నగా ఉంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ డాట్ వెడల్పు కింద 1.5 ఇంచు 1.5 ఇంచు తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి 2వ డాట్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా చంక భాగం వైపు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచు లెవెల్లో విధంగా చూసుకోవాలి. ఈ 2 డాట్లకి మధ్యలో 3వ డాట్ అనమాట, అంటే ఉక్స్ పట్టి కాజపట్టి వైపు ఇక్కడ 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజపట్టి 5.5 ఇంచులు ఉంది కదా, అందులో సగ భాగానికి అనమాట. జస్ట్ ఇలా 1/2 ఇంచు మేర చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రతి డాట్కి సేమ్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి, ఇలా 2 ఇంచులు 2 ఇంచులు ఈ విధంగా గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని సేమ్ ఇదే మార్కింగ్ ఇంకొక వైపు కూడా ఉండాలి కదా, అది మనకి ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది పెట్టేసుకొని ఆ కటింగ్కి అనుగుణంగా మనము 2వ వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా బ్లౌజ్కి 2వ వైపున కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కట్ చేస్తాం కదా, 2వ చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ తిరిగి డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ రావడానికి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత రావాలి అంటే చెస్ట్ యొక్క చుట్టుకొలత 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు కదా, దాంట్లోంచి 1.5 ఇంచు తీసేస్తే 8 ఇంచులు అనమాట. 8 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు, అంటే మొత్తం 10 ఇంచులు రావాలన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు అంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ రావడానికి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నేను 6 ఇంచులు కదా,
ఖర్చుకి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే మొత్తం 7 ఇంచులు, అంటే మనం కుట్టిన తర్వాత 6 ఇంచులు వస్తుందన్నమాట. ఇలా 7 ఇంచులకు మార్కింగ్ అని పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 ఇంచు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ భాగం వచ్చేసి 2 ముప్పావు ఇంచులు తీసుకోవాలి. స్మాల్ హ్యాండ్స్ కాబట్టి, ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 3 ఇంచులు తీసుకోవాలి. దీనిపైన మిడిల్ లూజ్ వచ్చేసి చెప్పాను కదా 8 ఇంచులని. ఇలా 8 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. కింద ఉన్న 2 ఇంచులు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. హ్యాండ్ లూజ్కి, మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం తీసుకోవాలి. అది 8 ఇంచుల వరకు మాత్రమే ఉండాలి కర్వ్ అనేది. కింద 2 ఇంచులు మాత్రము స్ట్రైట్గానే ఉండాలి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచు లోపలికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనమాట. అది మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేస్తాను, ఇప్పుడు చేయట్లేదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ అనేది కాకుండా హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ని చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాదాపుగా పొడవు అనేది 10 ఇంచులు ఉంది. ఇలా అందాజగా చూసుకొని కట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్లో నడుంపట్టి భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 10 ఇంచులు చూసుకొని జస్ట్ అందాజగా 3 లేదా 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్ యొక్క జాయింట్ భాగం, మనకు ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇలా చూసుకొని ఒక ఖర్చు భాగం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. తీసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన క్లాత్లో నడుం పట్టి భాగాన్ని కట్ చేసుకోవాలి. దీంతో ఇక్కడ మనకి లైనింగ్ భాగము కటింగ్ అనేది పూర్తయింది. చూడండి ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మన మెయిన్ క్లాత్ భాగాన్ని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసాను. డబల్ ఫోల్డ్ వేసినప్పుడు 2 కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా వేసుకొని ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాలను వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ మనకి షోల్డర్ భాగం ఉంది కదా, అది వర్క్ యొక్క షోల్డర్ భాగానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. మీరు కరెక్ట్గా ఎడ్జ్గా అయితే వేయకండి, ఎందుకంటే ఇక్కడ మనకి వర్క్ భాగం అనేది నెక్ వెడల్పు 3 ఇంచులు ఉంది, మనం 2.5 తీసుకున్నాం కాబట్టి షోల్డర్ భాగం కలిసేటట్టు ఉండాలి. వర్క్కి ఒక 1/2 ఇంచు పైకి, అంటే నెక్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను. అంటే 11 ఇంచులు ఉంటే 11 ఇంచులు తీసుకుంటున్నాను. మీకు తక్కువ కావాలనుకున్నట్లయితే వర్క్ పైన కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మీరైతే ఇక్కడ లైనింగ్ భాగము చివరి వైపు వేయొద్దు, నెక్ తేడా వస్తుంది. షోల్డర్ పాయింట్ కలిసేటట్టు చూసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది 6 ఇంచులు తీసుకున్నాను కదా, కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. వర్క్ అనేది ఇలా కరెక్ట్ ఎడ్జ్కి వచ్చే విధంగా చూసుకుంటున్నాను. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ భాగాలు అయితే 2 ఈక్వల్గా లేవు, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. చూడండి ఒక 1 ఇంచ్ తేడా ఉన్నాయి, కాబట్టి హ్యాండ్స్ భాగాలు విడిగా వేసుకుందాము. ఇలా విధంగా వేసుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. లైనింగ్ భాగం వేసేటప్పుడు ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది తేడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా షోల్డర్ పాయింట్ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి, లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. సేమ్ ఇదే విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్ని విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక కట్ వర్క్కి పక్కన ఒక 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ భాగాలు కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ భాగాలు 2 సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. కొంచెం అటు ఇటు ఉన్నాయని చెప్పాను కదా, 2 సమానంగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా చూసుకొని ఇప్పుడు ఈ వర్క్కి సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ వర్క్ ఎంత ఉందో అందులో సెంటర్ పాయింట్ అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా పిన్ అనేది పెడుతున్నాను. ఇక్కడ మనకి మొత్తం ఎంత ఉంది అంటే వర్క్ అనేది ఇక్కడ టేప్తో కనుక చూసుకున్నట్లయితే 11 ఇంచులు అనేది ఉంది. అంటే సెంటర్ పాయింట్ వచ్చేసి 5.5 ఇంచులు అనమాట. అంటే హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ అంటే లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్ అక్కడ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూసుకొని కొంచెం మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది, పెద్దగా పడదు, కొంచెం పడుతుంది. అది ఇక్కడ మనము లైనింగ్ భాగానికి ఏ విధంగా జాయింట్ వేస్తామో సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా చూసుకొని ఇందులో షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత ఇక్కడ మీకు అంటే ఇది స్మాల్ హ్యాండ్స్ కాబట్టి నాకు ఇంకా కొంచెం క్లాత్ అనేది మిగిలింది. ఆ మిగిలిన క్లాత్లో కానీ డోరీస్ కూడా కుడుతున్నాను.
చూడండి, దీంతో మనకి ఇక్కడ కటింగ్ అనేది పూర్తయిందనమాట. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగము. ఇక్కడ ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. తర్వాత ఇవి మనకి హ్యాండ్స్ భాగాలు. తర్వాత ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ భాగం. దీని యొక్క స్టిచ్చింగ్ అನ್ನು మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.